హాయ్ హలో సలాం వెల్కమ్ టు bloggervj. లాస్ట్ లెసన్లో మనం గ్రామర్లీ టూల్ గురించి తెలుసుకోవడం జరిగింది. అసలు ఈ గ్రామర్లీ టూల్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలి అనే దాని గురించి. గ్రామర్లీ టూల్ని ఎలా యూజ్ చేయాలని నేను ఆ వీడియోలో చెప్పలేదు. సో దానికోసం ఒక డెడికేటెడ్ వీడియో చేయాలి అనుకున్నాను. సో దానికోసమే ఈ వీడియో. సో ఈ వీడియోలో గ్రామర్లీ టూల్ని బ్రౌజర్ ఎక్స్టెన్షన్లో, అదేవిధంగా మీ యొక్క ఎంఎస్ ఆఫీస్ యాడ్ ఆన్లో ఇన్స్టాల్ చేసుకున్నాం కదా. సో దాంట్లో ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలి అనే దాని గురించి స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఇంకెందుకు కలిసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టేట్ ఇంటూ bloggervj. ఫస్ట్ టైం కనుక మీరు మా వీడియో కనుక చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి డిజిటల్ మార్కెటింగ్, అదేవిధంగా బ్లాగింగ్కి సంబంధించిన టూల్స్ గురించి, అదేవిధంగా ఎన్నో విషయాలు నేను రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాను యూట్యూబ్లో. ఆ అప్డేట్స్ మీకు రావాలి అంటే నోటిఫికేషన్స్గా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకోండి. మీరు కనుక గ్రామర్లీ టూల్కి సంబంధించిన వీడియో కనుక చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఫస్ట్ ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే ఐ హోప్ మీకు ఒక ఐడియా రావచ్చు. ఆ తర్వాత మీరు ఈ వీడియో కనుక చూస్తే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. మరి అసలు ఆలస్యం చేయకుండా మనం గ్రామర్లీ టూల్ని ఎలా యూస్ తెలుసుకోవడం మనం కంప్యూటర్స్ కనుక వెళ్ళిపోదాము. దీనికోసం నేను ఏం చేస్తానంటే కొంత కంటెంట్ని నేను గూగుల్ డాక్స్లో ఓపెన్ చేశాను. సో మనం బ్రౌజర్లో యాడ్ చేస్తున్నాం కాబట్టి సో దీనికోసం నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను గూగుల్ డాక్స్ ఓపెన్ చేయగానే నాకు ఇక్కడ చూడండి. సో గ్రామర్లో 6 ఎర్రర్స్ ఉన్నాయని చూపిస్తుంది. సో నేను ఇదే పారాగ్రాఫ్ని నేను కాపీ చేసుకొని సో నేను ఫేస్బుక్లో కూడా చూపిస్తాను మీకు. సో ఫేస్బుక్లో ఒక పోస్ట్ని కనుక మనం క్రియేట్ చేయాలి అంటే ఎలా చేయాలి అని. సో ఇక్కడ కనుక చూసినట్లయితే సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే నాకు గ్రామర్లీ చూపిస్తుంది అన్నమాట. సో మిస్స్పెల్లింగ్స్. సో దీన్ని క్లిక్ చేశాను. సో క్లిక్ చేసినట్టు ఆటోమేటిక్గా నాకు సో దీని యొక్క ఇది రెక్టిఫై అయిపోయి నాకు ఇక్కడ దీని యొక్క ఎర్రర్ కౌంట్ ఏదైతే ఉందో సో అది తగ్గిపోతుంది. సో ఇంతకుముందు 6 ఉంది. సో ఆ కౌంట్ అనేది 5కి వస్తుంది అనమాట. సో అదేవిధంగా ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంది. సో ఈ ఎఫెక్ట్ మీద క్లిక్ చేస్తే నాకు కరెక్ట్గా స్పెల్లింగ్ అని ఉంది. సో ఎఫెక్ట్. సో అదేవిధంగా గ్రామర్ మిస్టేక్స్ కూడా మనకి చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే చూడండి. సో రెడ్ తర్వాత బట్ రావాలంట. సో యాడ్ చేయండి. యాడ్ వర్డ్ కూడా చెప్పింది అనమాట. ఓకే. సో ఇక్కడ చూడండి ఇంకా ఎర్రర్స్ ఏమీ లేవు. స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, గ్రామటికల్ మిస్టేక్స్ కానీ ఇలాంటివి కూడా చూపిస్తుంది. సో దీంట్లో క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఆల్రెడీ ఇంకా కొన్ని ఉన్నాయి మనకి. కామాస్, ఓకే, తర్వాత పంక్చువేషన్ దగ్గర క్లిక్ చేస్తే స్పేస్ ఎక్స్ట్రా ఉంది. షో. ఓకే. సో ఈ విధంగా మనం ఏంటంటే సో రెక్టిఫై అనేది చేసుకోవచ్చు. ఏంటి అంటే మనకి స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ లేకపోతే చిన్న చిన్న గ్రామటికల్ మిస్టేక్స్ అలాంటివి ఏమంటే వాటిని మనం గ్రామర్లీ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా. సో ఈ ద్వారా కూడా మనం మార్చుకోవచ్చు. దీన్ని క్లిక్ చేసి సో పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసినట్లయితే ఇక్కడ గ్రామర్లీ టూల్ ఉంది కదా. సో దీన్ని మనకి కరెక్షన్స్ ఉంది, మిస్స్పెల్లింగ్స్, అదేవిధంగా కామాస్. సో ఇలా ప్రతి దాంట్లో కూడా మనకి కరెక్షన్స్ అనేవి చూపించడానికి అవకాశం ఉంటుంది. మనం ఏంటంటే సో బ్రౌజర్లో మనం చేంజెస్ అనేవి చేసుకోవచ్చు అనమాట. సో పోస్ట్ చేస్తే ఎటువంటి ఎర్రర్స్ కానీ మిస్టేక్స్ అని లేకుండా మనం చాలా ఈజీగా సో బ్రౌజర్ ఎక్స్టెన్షన్ ద్వారా మనం మన యొక్క ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఏంటంటే బ్రౌజర్లో మనం స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఆఫ్లైన్ చూసినట్లయితే సో నేను ఎంఎస్ వర్డ్లో కూడా ఒక ఫైల్ని ఓపెన్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సో ఓపెన్ గ్రామర్లీ అని ఒక ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది. లేదంటే ఇక్కడ మీకు మెనూలో కూడా గ్రామర్లీ కనిపిస్తుంది. సో గ్రామర్లీ మీద క్లిక్ చేయండి. సో గ్రామర్లీ మీద క్లిక్ చేస్తే మీకు ఏంటంటే సో సైడ్ బార్ ఒకటి ఓపెన్ అవుతుంది. సో ఈ సైడ్ బార్ ప్యానల్లో ఏంటంటే మనకి ఎర్రర్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఇవన్నీ మనకి చూపిస్తుంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి మీకు ఇంకా ఈజీగా చూపిస్తుంది. సో ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయని కూడా మనకి క్లియర్గా చూపిస్తుంది అన్నమాట, మనం వెతుక్కునే పని లేకుండా. సో ఎఫెక్ట్, కరెక్ట్గా స్పెల్లింగ్. సో దీంట్లో క్లిక్ చేస్తే నాకు దీనిపై క్లిక్ చేసినట్లయితే
ఎఫెక్ట్. ఓకే, మారిపోయింది. ఇప్పుడు ఇక్కడ కామా అని ఉంది. సో రిమూవ్ ద కామా. సో నేను కామా రిమూవ్ చేస్తే ఆటోమేటిక్గా నాకు ఈ ఎర్రర్ అనేది పోతుంది. కాదు అది కూడా వెళ్ళిపోయింది అన్నమాట. సో పంక్చువేషన్, సో ఇక్కడ స్పేస్ ఎక్స్ట్రా ఉంది. సో పంక్చువేషన్ తీసేయచ్చు. ఓకే, షో. సో యాక్చువల్గా షో అనేది వర్డ్ ఉండాలి. సో షో అనమాట. క్లిక్ చేస్తే మారిపోతుంది. అదే ఇక్కడ చూసినట్టు బ్లూ లైన్స్. సో రిమూవ్ ద వర్డింగ్. సో దీనిపై క్లిక్ చేసినట్టు మనకి సో బ్లూ అండర్ లైన్స్ అని ఉంది. సో అండర్ లైన్స్ దట్ ఆర్ బ్లూ ఇండికేట్ ఉంది కదా. సో అలా కాకుండా బ్లూ ఇండికేట్స్ అనమాట. సో సెంటెన్స్, ఏ సెంటెన్స్ దట్ ఈజ్ అన్నెసరీ వర్డ్. అదేవిధంగా దాని కనుక మనం కరెక్షన్ చేయాలి అనుకుంటే సో గ్రామటికల్ మిస్టేక్స్ అని నేను తగ్గు చెప్పాను కదా. సో అదే అనమాట. సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు ఇక్కడ వర్డ్ అనేది ఉండకూడదు. ఓకే, ఈజీ. సో ఈ విధంగా మీరు చాలా ఈజీగా మీరు గ్రామర్లీ టూల్ని యూజ్ చేసుకొని సో మంచి బెనిఫిట్స్ అనేవి పొందవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు అద్భుతమైనటువంటి కంటెంట్ని ఎటువంటి ఎర్రర్స్ అదేవిధంగా మిస్టేక్స్ లేకుండా చాలా ఈజీగా గ్రామర్లీ టూల్ని యూజ్ చేసుకొని క్రియేట్ చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింత మందికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి అని. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ.